కొన్ని ఖచ్చితంగా శ్రీనివాస్ చౌదరి అంటే చెప్పండి మస్తాన్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కృష్ణా పుష్కరాల సందర్భంగా అక్కడ ప్రమాదం జరిగి 5గురు చనిపోయారు. అదేవిధంగా గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆ షూటింగ్ అనే ఆరోపణల నేపథ్యంలో ఒక 30 మంది ఆరోపణలు ఏంటండి? బోయపాటి సీన్ విత్ ఎక్విప్మెంట్ వస్తే ఆరోపణలు బోయపాటి సీన్ వచ్చాడు అక్కడ. పాపికొండల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రమాదం జరిగి అది నిబంధనల వ్యతిరేకంగా అనుమతించారు. వరదలు ఎక్కువగా ఉన్నా కూడా అప్పుడు 30-40 మంది చనిపోయారు. అన్నమయ్య ప్రాజెక్టుకి సంబంధించి ఇసుక వాళ్ళు కానీ ఎవరైనా గేట్లు ఎత్తడం వితౌట్ ఎనీ వార్నింగ్ చేయటం వల్ల 10ల సంఖ్యలో చనిపోయారు. ఈ అన్నిటి మీద ఏ అధికారి మీద కానీ ఏ నాయకుడి మీద కానీ ఒక్క చర్య తీసుకోలేదు. అంటే ప్రజల అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు వైసీపీ ప్రభుత్వం కానీ ఇటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ చూసినట్లయితే మనకి ప్రజల ప్రాణాలంటే ఎవరికి లెక్కలేదు. కానీ వీళ్ళు మళ్ళీ రాజకీయాల గురించి అదే చావుల గురించి ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణ చేసుకుంటారు తప్పితే ప్రజల ప్రాణాలకు విలువ ఎక్కడిస్తున్నారని నేను అంటాను. ఎవరైతే ఆయా సంఘటనలకు బాధ్యులో వాళ్ళందరి మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మళ్ళీ అవే ఉదహరిస్తూ ప్రత్యర్థుల మీద ఎందుకు ఆరోపణ చేస్తున్నారు? అసలు ఆ చనిపోయిన కుటుంబాలు ఎలా చౌదరి గారు మాట్లాడతారండి. మస్తాన్ గారు చౌదరి గారు మాట్లాడతారు. సార్ రాజావన్ గారు, నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్రంలో హెచ్ఎంపీవీ వైరస్ వచ్చింది కలకలం చెప్తున్నారు. దాని మీద మీరు ఒకసారి మంచి సందేశం ఇవ్వండి. బిఫోర్ కంక్లూడింగ్ మనం విల్ డు దట్. చూసి ఎవరు భయపడద్దండి, అది మామూలు ఫ్లూ లో భాగమైన నా రిక్వెస్ట్. దాన్ని మీరు కూడా డెఫినెట్లీ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్స్ అడ్వైజరీ ఇష్యూ చేసింది. నిన్న హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు చెప్పారు, అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అంత భయపడాల్సినంతేం కాదు. నేను ఇందాక చెప్పాను కదా, మనం బియ్యం పంపిస్తాం, వాళ్ళు వైరస్ పంపిస్తుంటారు చైనా నుంచి. సో ఈ మామూలే చెప్తే జనం కొంచెం ధైర్యంగా ఉంటారని మీరే చెప్పేది వచ్చింది. రెండు, మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చూసి రేవంత్ రెడ్డిని చూసి పవన్ కళ్యాణ్ భయమా అంటే లక్ష్మణరావు మాట్లాడిన మాటలు ఇప్పుడు అసెంబ్లీని చూసి జగన్మోహన్ గారు వచ్చిపోసుకుంటున్నారా, జనంలో రాకుండా ఇంట్లో దాక్కుని తాడేపల్లి విషయంలో వచ్చిపోసుకుంటున్నారని చెప్పలేము. అన్ని మంచి పదాలు కాదు, మనం వాడకూడదు కూడా. నేను అనేది అంటే ఒకటే, ఎవరిని చూసి ఎవరు భయపడక్కర్లేదు సార్. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్డీఏ కూటమిలో మేమే అవసరం చేయట్లా, జీవో 1 ఇవ్వట్లా, 41 ఇవ్వట్లా, రండి జనంలోకి రండి. జగన్ ఎప్పుడో ఓడిపోయిన రోజు మస్తు రోజే నేను ప్రజాప్రస్థానం స్టార్ట్ చేస్తానని చెప్పి ముగించేశా. ఒకరోజు కూడా ఎవరు రానికుండా కార్యకర్తలు కానీ కూడా ఆపేశాడు. అనేక అంశాలు, విద్యుత్ పైన తప్పుడు ప్రకటనలు చేశారు. అనేక విషయాలపైన మీరు మైకులు తీసుకుని బయటడానికి ఒక ఎమ్మెల్యే స్థాయిగా శాసనసభ రావడానికి తేడా ఉంది సార్. కాబట్టి లక్ష్మణరావు గారి ద్వారా మీకు చెప్పేది ఒకటే, ప్రభుత్వం చేస్తున్న మంచిని మీరు అన్నారు, పన్నీరు లాగా చల్లుకోండి, అంతేగాని తాగద్దండి. అదేవిధంగా మీరు చేస్తున్న మంచిని ప్రశంసించండి. తప్పు చేయంటే గల్లా పట్టుకోమని చెప్తాం, దాని అనుమానం అక్కర్లే. మేము మొదటి నుంచి చెప్తున్నాం, 124 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన మమ్మల్ని పెత్తనం చేయమని కాదు, సేవ చేయమని అదే చేస్తాం. మీరు ఎవరు విమర్శించారు, రెండు చేయక్కల తీర్మానం చేయండి. మనం బియ్యానికి సంబంధించి తీర్మానం చేయండి, సేవ వద్దు, తీర్మానం చేయండి. మీకు ఆ రైట్ ఉంది, మీకు హక్కు ఉంది, ఎక్సర్సైజ్ చేసుకోండి అసెంబ్లీలో. మీరు చాలా మంచి ప్రస్తావన చేశారు. ఇంతమంది చనిపోతే ఆ సిట్లు అవన్నీ కోల్డ్ స్టోరేజ్ పెట్టడం కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కూడా కాదు. తర్వాత సంక్రాంతికి వచ్చే మిత్రులందరూ కూడా జాగ్రత్తగా ట్రావెల్ చేసి ఇంటికి రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. పరిస్థితులు బాగాలేదు, యాక్సిడెంట్లు అయితే ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు ఎదురు చూస్తారు. వైసీపీ బస్సులు గోలైంది వాళ్లే కదా పెంచుతోంది. విజయసాయిరెడ్డి గారేమో పెంచుతున్నది వాళ్లే కదా, అంతా వైసీపీ ట్రావెల్స్ అట కదా అవన్నీ. నిజమేనా? మనమేం లేవా? మనమేం లేవా? మన ట్రావెల్స్ ఏం లేవా చౌదరి గారు? ఏమి లేదు, ఒక్కడు కూడా లేదు. ఎవరికి చెప్పండి, రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ట్రావెల్స్ లేవు. ఉంటే జేసీ దివాకర్ ఉంటే అది పోయింది, కేసీఆర్ నాని అమ్మేసుకున్నాడు. ఇంకెవరినో ఉంటే నాకు తెలిసి ఎవరు మా వాళ్ళు ఎవరు ట్రావెల్స్ నడపట్ల. మొత్తం వైసీపీ వాళ్ళు ఆ రోజు జగన్ ట్రావెల్స్ ఇంకా ఈజీ కదా టాస్క్, ఇమీడియట్ కేసులు పెట్టి లోపలేసేయచ్చు. ఇచ్చారు సార్. నేను మోడీ గారు వచ్చారు కాబట్టి అడవిలో ఉన్నారు. ఈ రోజు బాబు గారు కుప్పం పార్క్ చూసుకొని వెళ్తున్నారు. అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తో ఆల్రెడీ ఫోన్ లో సంప్రదించడం జరిగింది. చాలా సీరియస్ గా పెనాల్టీ ఏమన్నారు సార్. టికెట్లు కానీ షో చేస్తే సీరియస్ గా పెనాల్టీ చేస్తారు. ఆర్టీఓ కూడా ట్రై చేయబోతున్నారు. అంటే వాళ్ళు టికెట్లు 7,500 పెట్టి కొనుక్కున్న తర్వాత వాళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత పెనాల్టీలు వేస్తారా? ఈ లోపలే వేస్తారా? లేదు సార్, ఈ రోజు నుంచే రైడింగ్ చేయమన్నారు. ఆ టికెట్లు షో చేస్తే పెనాల్టీ ఇవ్వన్నారు. అంత ఖరీదేసిన టికెట్లు ఆన్ రికార్డు ఉంటాయి. అది బహుశా మీకు మధ్యాహ్నం లోపల రిజల్ట్ కూడా రావచ్చు. అటువంటి మేము క్షమించాం సార్. కూటమి ప్రభుత్వంలో అది ప్రజల బలహీనతని క్యాష్ చేసుకోవడం తప్పు. అలాగే మంచిని కూడా ప్రోత్సహించాలి. ఇప్పుడు ఇంతకీ ఆ పోర్టు వ్యవహారంలో ఈడీ ముందు హాజరయ్యారు కదా విజయసాయిరెడ్డి గారు, ఏంటి సంగతి? అది కూడా తాటాకు సప్పుడులేనా నిజంగా? అంటే వీళ్ళకి బీజేపీకి వైసీపీకి ఒక హిడెన్ అండర్స్టాండింగ్ ఉంది కదా, మేము పిలుస్తాం, మేము మందలిస్తాం, మీరు భయపడినట్టు నటించండి, అట్లాంటి అండర్స్టాండింగ్ అని, లేకపోతే నిజంగా ఏమన్నా చర్యలు ఉంటాయా?
25 ప్రశ్నలు వేశారు, 6 గంటల సేపు ఆయన విచారించారు. నాకు తెలియదు అని మాట్లాడితే ఒక ఆడిటర్ స్థాయిలో ఉన్న వ్యక్తికి కరెక్ట్ గా అని చెప్పి చిట్టు వార్నింగ్ కూడా ఇచ్చింది. సార్ నెంబర్ 2 గా ఉన్న వ్యక్తి వీసారెడ్డి ఏం చేశాడు కాకినాడ కోర్టులో అనేసి ఆధారాలతో సహా చూపించారు. ఆయన కూడా మాక్సిమం తెలియదు, నాకు కనపడలేదు అని చెప్తే ఖచ్చితంగా జోగలు పెట్టారు. చట్టం తన పని సంయుక్తంగా చేస్తుంది, ఎవరు దోషులు పెట్టే ప్రసక్తి లేదు. మా గవర్నమెంట్ అసలు పెట్టలేదు. మీలాంటి వాళ్ళు అసలు పట్టుకోండి కల్లా, మేము ఓపెన్ చెప్తున్నా, మీలాంటి అసలు వదలవు. మీరు దొరికితే చాలు ఖచ్చితంగా ముట్టుకెళ్ళేస్తారు. అది చాలా ప్రజాస్వామ్యానికి కస్టోడియన్ అయిపోయారు మీరు. అలాగనే అందరినీ కూడా కోరుకుంటున్నాను అలాంటి మంచి సూచనలు చేయండి. మా గవర్నమెంట్ లో అన్ని మీరు మీ ప్రభుత్వానికి ఒక సూచన చేయండి చౌదరి గారు. సమాచార హక్కు చట్టం అని ఒకటి ఉంది, దానికి ఒక కమిషనర్లు, చీఫ్ కమిషనర్ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు, తెలంగాణ మనం ఇక్కడ ప్రస్తావన చేయక్కర్లేదు, తెలంగాణ ప్రభుత్వాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్టీఐ కింద ఏదైనా సమాచారం అడిగితే ఏళ్ల ధరబడి సమాధానాలు రావు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే సమాధానాలు వస్తాయి. ముందర అది సంస్కరించండి, అది సంస్కరించండి, రోడ్లు బాగు చేయండి. ఇవన్నీ చేస్తే ఇలాంటి వాటికి ఇప్పుడు సోమయాజుల కమిషన్ రిపోర్ట్ గురించి నేనే కొన్ని 100 అప్లికేషన్లు వేసా, ఇంతవరకు రిపోర్ట్ బయటకు రాలా. వైసీపీ వాళ్ళు ఇవ్వలేదు, నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళేం మినహాయింపేం కాదు, వాళ్ళు పట్టించుకోవాలా, మీరు ఇవ్వలేదు. తప్పకుండా చేస్తారు, తప్పకుండా డిమాండ్ చేస్తాం. మహేష్ గారు జనసేన 40% స్థానిక ఏది రేపు ఇది నామినేటెడ్ పోస్టులో మేము మా ఇది పెరిగింది, అంబిట్ పెరిగింది, మా క్యాడర్ పెరిగింది, మా బలం పెరిగింది, మా వ్యూహం పెరిగింది, 40% మాకు ఇవ్వాల్సిందే పట్టుబట్టబోతున్నారట. నాకు తెలిసి రాజకీయ పార్టీగా జనసేన ఎదిగే క్రమంలో ఈ డిమాండ్ సహేతుకమనే అనిపిస్తోంది. ఏమంటారు సార్? ఇది ఒక 2 days బ్యాక్ దీని మీద ఒక కాన్ఫరెన్స్ కాల్ జరిగింది సార్, మినిస్టర్స్ తోనూ అందరూ ఇన్ఛార్జెస్ తోనూ కాన్ఫరెన్స్ కాల్ జరిగింది. ఆ రోజు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే మీరు వెళ్ళి స్థానిక ఎమ్మెల్యే దగ్గర కలిసి అక్కడ ఉన్నటువంటి నామినేటెడ్ పోస్ట్ ఆఫ్ లిస్ట్ వాళ్ళ ముందు పెట్టండి, మనం తీసుకోవాల్సిన పర్సంటేజ్ మనం తీసుకుంటాము, ఇన్ కేసు వాళ్ళు రెస్పాండ్ కాకపోయినప్పుడు దాన్ని మీరు మళ్ళీ పార్టీ ఆఫీస్ కమ్యూనికేట్ చేయండి అనేది ఒక 1/2 hour కాల్ సారాంశం. అది జరిగింది. సో దానికి తగ్గట్టు లోకల్ ఎమ్మెల్యేస్ కలుస్తున్నాము, వాళ్ళు ఏదైతే మాకు అక్కడ ఉన్న అవకాశాలు, మాకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి దాని మీదకి ముందుకెళ్తున్నాం సార్. ఇంకోటి సార్, ఇప్పుడు చాలా అసలు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదో అసలు ఇర్రెస్పాన్స్ ఏం మాట్లాడతారు సార్? బెయిల్ మీద తిరిగే పార్టీ, జైలుల్లో ఉన్న పార్టీ. ఇప్పుడు నేను ఎందుకంటే పర్సనల్ ఎందుకు వెళ్ళమంటే సార్, 16 నెలలు జైల్లో ఉండి 32 కేసుల్లో ఏమని పెట్టుకొని ఎలక్షన్ గెలిచిన తర్వాత నుండి ప్రతి ఒక్క మాజీ మంత్రి గాని, ఒక మాజీ ఎమ్మెల్యే గాని, ఒక రాజ్యసభ ప్రతి ఒక్కరు యాంటిసిపేటెడ్ బెయిల్, ఈడీ విచారణలు, ఆ విచారణకి సిగ్గు లేకుండా భ్రష్టు పట్టి చేసి అందుకే మీ పార్టీ ఉందో చెప్పండి. ముందు మీ పార్టీ బీజేపీ విలీనం చేశారంట కదా, మీ అంటే కూటమి మహానాడు పేపర్ మానసిక పుత్రుగా మహానాడు పేపర్ లో జనసేన పార్టీ అనవసరాలుగా